కూటమి ప్రభుత్వం జగన్ సెక్యూరిటీ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. మా నాయకుడి తాలూకా పద్ధతికి మీద మాకు ఆందోళన ఉంది. ఆ ఆందోళన గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది. మాకు ఆయన భద్రత మీద మాకు అంత కాబట్టి దాని మీద కొనడానికి వచ్చాం. అయితే మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా, కోర్టులకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు. అది రెండవ చర్య. ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు. కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి, అది చూడండి గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో. ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. హౌ కెన్ విత్డ్రా అని దిస్ ది సిచ్యువేషన్ అని చెప్పాం. యూ ఆస్క్ యువర్ పీపుల్ ఏంటి, యువర్ ఆఫీసర్స్ అని. ఇది అవసరం. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచన చూడమని చెప్తున్నాం. ఏ విధంగా కక్షపూర్తంగా చేస్తున్నారో చెప్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ మంచిది కాదు, పునరావృతం కాకూడదు అనేది కోరుకుంటున్నాం. మా నాయకుడి తాలూకా పద్ధతికి పూర్తి భరోసాని ఇవ్వాల్సిందని గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరాం. సార్ ఇదిగో ఆవిడ ఏం మాట ఖాళీగా కూర్చుంది. ఆవిడ ఏదో మాట్లాడుతుంది, సమాధానం చెప్పాలని కిందా. ఆవిడ ప్రతిపక్షం. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా, లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా ఆవిడ కనిపించాలి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతాం? కాబట్టి దానికి సమాధానం ఉండవు. పాలసీ మీద మాట్లాడితే పాలసీ. కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా ఆవిడ మాట్లాడారా? ఇవాళ ఆవిడ సమాధానం చెప్పడానికి దయచేసి మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగొద్దు. మా దగ్గర ఆన్సర్ కూడా రావు. ఓకే.